హాయ్ పిల్లలు, వెల్కమ్ టు అనగనగా ఓ కథ. ఇవాల్టి మన కథ పేరు దురాశాపరుడు. విలాసపురం అనే నగరంలో ఒక రత్నాల వర్తకుడు ఉండేవాడు. అతని తండ్రి సముద్ర వ్యాపారం చేసి ముత్యాల వర్తకంలో చాలా లాభం సంపాదించి విలాసపురంలోని రత్నాల వర్తకులందరిలోకి చాలా గొప్పవాడిగా పేరు తెచ్చుకున్నాడు. కానీ ఆయన న్యాయానికి నిజాయితీకి పేరు పడ్డవాడు. ఏ రత్నానికైనా ఆయన వెలకడితే దానికి తిరుగుండేది కాదు. రత్నాల నాణ్యతను కట్టడంలో ఆయన గొప్ప నిపుణుడు. ఆయన కొడుకు రత్నశెట్టి కూడా తండ్రికి ఏమాత్రం తీసిపోని నిపుణుడే. అయితే అతను దురాశాపరుడు. వీలైన చోటల్లా మోసం చెయ్యటమే అతని పని. అందుచేత అతను తన తండ్రి చేసిన వ్యాపారంలో 10వ వంతు కూడా చెయ్యకుండానే తండ్రి కన్నా 10 లాభం ఎక్కువ సంపాదించాడు. వర్తకులు అతన్ని అంటరానివాణ్ణి చూసినట్టుగా చూసేవారు. ఒకనాడు రత్నశెట్టి దుకాణానికి మాసిన బట్టలతో ఒక నడివయసు మనిషి వచ్చి ఒక అపూర్వమైన ముత్యాన్ని తీసి అమ్మడానికి చూపించాడు. అతను రత్నశెట్టితో, అయ్యా, నన్ను చూసి ఆజన్మ దరిద్రుణ్ణని అనుకోకండి. నేను కూడా ఒకప్పుడు బాగా బతికినవాణ్ణే. ఇలాంటి ముత్యాలను ఎందరో స్నేహితులకు కానుకలుగా ఇచ్చాను. కానీ కాలం కలిసిరాక నాకున్నదంతా పోయింది. ఈ ఒక్క ముత్యమే మిగిలింది. తిండికి కూడా లేని స్థితిలో గత్యంతరం లేక దీన్ని అమ్మదలిచాను. గొప్ప రత్న నిపుణులైన తమకు దీని విలువ వేరే చెప్పనవసరం లేదు. అందుచేత దీన్ని మీరు తీసుకుని నాకు న్యాయమైన ధర ఇప్పించండి అన్నాడు. అన్యాయం చెయ్యటానికి ఇది మంచి అవకాశమని రత్నశెట్టికి తెలిసిపోయింది. ఆ పేదవాడు అమ్మ చూపిన ముత్యం నిజంగా వెలకట్టలేనంత ఖరీదైనది. అలాంటి ముత్యాన్ని తాను వీలైనంత చౌకగా కొనడానికి ఈ పరిస్థితి చాలా అనుకూలంగా ఉన్నది అనుకున్నాడు. తిండి కోసం తన దగ్గర ఉన్న ఆఖరు ముత్యాన్ని అమ్ముకునేవాడు పెద్దగా బేరం ఆడలేడు. అందుచేత రత్నశెట్టి ముత్యాన్ని చూసి పెదవి విరిచి తనకు దాన్ని కొనాలన్న ఆసక్తి ఏమాత్రం లేనట్టుగా మాట్లాడుతూ, ఇది మీరనుకున్నంత విలువైన ముత్యమేమీ కాదు. దీన్ని నేను కొని కూడా పెద్దగా లాభం చేసుకునేందుకు లేదు. ఎంత కమ్ముదామనుకుంటున్నారు అన్నాడు. పేదవాడు ఆ మాట వింటూనే విచారంగా, దాని విలువ మీకు తెలియనట్టు నటించకండి. మీరు న్యాయంగా నిర్ణయించిన ధర తీసుకునేటందుకు సిద్ధపడి మాత్రమే ఇక్కడికి వచ్చాను అన్నాడు. రత్నశెట్టి ముత్యాన్ని అటు ఇటు తిప్పి 20 వరహాలు ఇస్తాను. ఇంతకన్నా ఇస్తే నాకు కూడా గిట్టుబాటు కాదు. తర్వాత మీ ఇష్టం అన్నాడు. ఏమి ధర్మం, ఏమి న్యాయం అంటూ ఆ బీదవాడు 20 వరహాలు తీసుకుని ముత్యాన్ని రత్నశెట్టికిచ్చి వెళ్ళిపోయాడు. ఇది జరిగిన కొద్ది రోజులకు ఎండవేళ 2 స్త్రీలు వచ్చి రత్నశెట్టి దుకాణం నీడలో నిలబడి మాట్లాడుకోసాగారు. వారి సంభాషణ బట్టి వారు చాలా ధనికులని, అత్తా కోడళ్ళని రత్నశెట్టి గ్రహించాడు. కోడలి చేతిలో చంటిబిడ్డ ఉన్నది. ధనగుప్తుడు సమయానికి నగలు అందించక మనని మోసం చేసేటట్టున్నాడత్తా అన్నది కోడలు. ఇన్నాళ్లుగా మనం ఏది కావాలంటే అది చేసిస్తూ వచ్చాడు కదా, ఈసారే ఇలా అయ్యింది. మనకు కావలసిన మేలు రకం వజ్రాలు ఇంకా అందలేదంటున్నాడు. నిజమేనేమో అన్నది అత్త. పెళ్ళికి ఇంకా వారం సమయం కూడా లేదు కదా, అతనికి వజ్రాలు అందేదెప్పుడు, హారం తయారయ్యేదెప్పుడు అన్నది కోడలు. ఈ మాటలు విన్న రత్నశెట్టికి అది చాలా పెద్ద బేరం అనిపించింది. వెంటనే అతను వారిద్దరినీ లోపలికి ఆహ్వానించి నమస్కారం చేసి, అమ్మా, మన దుకాణంలో చాలా మంచి రత్నాలున్నాయి, నగలు కూడా ఉన్నాయి, చూసుకోండి, తప్పేముంది, మీ వంటి వారి బేరం కోసమే కదా మేమున్నది అన్నాడు. మరేమీ లేదు నాయనా, నా మేనకోడలిని మంత్రిగారి కుమారుడికిచ్చి వివాహం చేస్తున్నాం. ఏదైనా మంచి బహుమానం ఇవ్వకపోతే బావుండదు. మంచి వజ్రాల హారం తయారు చేయించే పనిని ధనగుప్తుడనేవాడికి అప్పచెప్పాం. అతను తాత్సారం చేసి
చివరికి మమ్మల్ని ఈ సమయానికి ఇరుకున పెట్టాడు అన్నది అత్త. అమ్మగారు, మన దుకాణంలో మహారాణులు ధరించదగిన వజ్రాలహారం సిద్ధంగా ఉన్నది, చూపిస్తానుండండి అంటూ రత్నశెట్టి ఒక హారాన్ని తీసి చూపించాడు. ఖరీదు ఎంతైనా కానీ మనం పెట్టే నగ పెళ్లి కూతురికి నచ్చాలి. అందుచేత దీన్ని ఆ పిల్లకు చూపించి తెస్తాను. నేను తిరిగి వచ్చేదాకా నా కోడలు ఇక్కడే ఉంటుంది. ఎందుకైనా మంచిది, నా వెంట మీ దుకాణంలో ఉండే కుర్రవాణ్ణి ఒకణ్ణి పంపించు, తోడుగా ఉంటాడు అన్నది అత్త. దానికేమమ్మా, మహారాజుగా చూపించి తీసుకురండి అన్నాడు రత్నశెట్టి. అత్త వెంట రత్నశెట్టి దగ్గర పనిచేసే గుమాస్తా ఒకడు వెళ్ళాడు. వాళ్ళు వెళ్ళగానే కోడలు రత్నశెట్టితో, మీ దగ్గర మేలుజాతి ముత్యాలున్నాయా? పెళ్లి కూతురికి మంచి ఉంగరం ఒకటి పురమాయించాలి అన్నది. అప్పుడు రత్నశెట్టి తాను అది వరకు పేదవాడి వద్ద 20 వరహాలకు కొన్న అమూల్యమైన ముత్యాన్ని మరికొన్ని ముత్యాలతో కలిపి చూపించాడు. కోడలు పేదవాడి ముత్యాన్ని ఎన్నుకుని దాని ఖరీదు ఎంతని అడిగింది. అమ్మా, అది చాలా అపూర్వమైన ముత్యం, దాని ధర 2000 వరహాలు అన్నాడు రత్నశెట్టి. ఇంతలోనే దుకాణం బయట గలాటా జరిగింది. 2 మనుషులు కత్తులు దూసి భయంకరంగా పోట్లాడుకోసాగారు. జనం గుమికూడారు. రత్నశెట్టి కూడా దుకాణం బయటికి వచ్చి గలాటా చూడసాగాడు. ఇంతలో రక్షక భటులు వచ్చారు. పోట్లాడుకునే వాళ్లను పట్టుకున్నారు. చుట్టూ చేరిన వాళ్ళు చాలామంది అక్కడి నుంచి నెమ్మదిగా జారుకున్నారు. అల్లరి తన దుకాణం ముందే జరగటం వల్ల రత్నశెట్టి ఎక్కడికి వెళ్ళలేకపోయాడు. జరిగినదంతా చూసావుగా, సాక్ష్యం చెప్పటానికి పద అంటూ రక్షక భటులు రత్నశెట్టిని నిర్బంధించారు. దుకాణం నేను చూస్తూ ఉంటాను, మీరు వెళ్ళిరండి అన్నది కోడలు. ముక్కు మొహము తెలియని స్త్రీకి అంత ఖరీదైన దుకాణం అప్పగించటం రత్నశెట్టికి ఏమాత్రమూ ఇష్టం లేకపోయినా వెళ్ళక తప్పింది కాదు. న్యాయాధికారి అడిగిన మాటలకు రత్నశెట్టి ఒక మాటకు ఇంకొక సమాధానంలాగా చెప్పాడు. అతని ధ్యాస అంతా దుకాణం మీదనే ఉన్నది. రత్నశెట్టి చెప్పేదంతా న్యాయాధికారికి అబద్ధంగా తోచి, అసలు నువ్వే నేరస్తుడల్లే కనిపిస్తున్నావు అంటూ వేసిన ప్రశ్నలే మళ్ళీ మళ్ళీ వేసి చాలాసేపు నిలబెట్టి అప్పుడు పంపాడు. రత్నశెట్టి దుకాణానికి తిరిగి వచ్చేసరికి కోడలు అక్కడ లేదు. బిడ్డ మాత్రం ఒక పక్కన పడుకోపెట్టి గుడ్డ కప్పి ఉన్నది. దుకాణం నౌకరు కూడా ఇంకా తిరిగి రాలేదు. రత్నశెట్టికి అంతా అయోమయంగా అనిపించింది. ఇంతలో నౌకరు కుర్రాడు పరిగెత్తుకుంటూ వచ్చి, మోసం, పచ్చి మోసం అన్నాడు. వాడు అత్త వెంట చాలా దూరం వెళ్ళాక ఆమె ఒక ఆవరణలో ప్రవేశిస్తూ, ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తాను అన్నదట. వాడు ఎంతసేపు ఎదురు చూసినా ఆవిడ ఆఖరుకు రాలేదట. చివరకు వాడు లోపలికి వెళ్ళి చూస్తే అది ఒక సత్రం. దాని ఆవరణకు 4 వైపులా 4 ద్వారాలున్నాయిట. అత్త జాడ ఎక్కడా కనిపించక ఆమె మరో ద్వారం గుండా బయటకు వెళ్ళిపోయి ఉంటుందనుకుని నౌకరు తన యజమానికి ఈ మాట చెప్పటానికి వచ్చాడు. రత్నశెట్టి గుండె అవిసిపోయింది. అతను బిడ్డ మీద కప్పి ఉన్న గుడ్డ తీసి చూస్తే అక్కడ బిడ్డ కాకుండా ఒక మట్టి బొమ్మ ఉన్నది. సరుకు చూసుకుంటే దాదాపు దుకాణమంతా ఖాళీ అయి ఉన్నది. ఆ దెబ్బతో రత్నశెట్టి ఫకీర్ అయిపోయాడు. తోటి వర్తకులెవరూ అతనికి సహాయం చెయ్యలేదు. అతను ఇల్లు వాకిలి అమ్ముకుని చిల్లర సామాను కొట్టు పెట్టుకుని నిరుపేదగా బతకవలసి వచ్చింది. ఒకనాడొక శ్రీమంతుడు గుర్రం మీద రత్నశెట్టి దుకాణం ముందు ఆగి, రత్నశెట్టి ఉప్పు శెట్టి అయినట్టున్నాడే, నన్ను గుర్తించావా? నా దగ్గర ఒక ముత్యాన్ని 20 వరహాలకు కొన్నావు, జ్ఞాపకముందా? నా ముత్యం నాకు తిరిగి చేరిందిలే. ఇకనైనా న్యాయంగా వ్యాపారం చేసుకో. నా రాజ్యంలో అన్యాయం జరిగితే నేను సహించను అంటూ ముందుకు సాగిపోయాడు. అతడు మరెవరో కాదు, మారువేషంలో ఉన్న రాజు. మరొక మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం.
అనగనగా ఓ కథ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ కథ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి.